వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మందమరిలో ట్రాఫిక్ నియామకాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. జీఎం కార్యాలయంలో ముందస్తు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణంలో ప్రైవేటు సంస్థల మీటింగ్స్ నిర్వహించుకుంటున్న ప్రైవేటు యాజమాన్యాలు. కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న యోగాంధ్ర మాసోత్సవాలు. ములుగు జిల్లాలో గుడిసెలు తొలగించడానికి వచ్చిన అధికారులపై గిరిజనుల దాడి. ఆటో డ్రైవర్ తన భూమిని కబ్జా చేశారనే మనస్తాపంతో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన వరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రాంతంలో చోటు చేసుకుంది. వరంగల్ కరీమాబాద్ ప్రాంతానికి చెందిన పూలేపాక కుమారస్వామి ఆటో నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఖమ్మం బైపాస్ రోడ్లో గల తాళ్ల పద్మావతి కాలేజ్ ప్రాంతంలో తనకు సుమారు 14 గుంటల భూమి ఉండగా దానిని తాళ్ల మహేష్, రజనీకాంత్ రెడ్డి, బండి కుమారస్వామి అనే 3 వ్యక్తులు కబ్జా చేశారని ఈ నెల 9వ తేదీన తాళ్ల పద్మావతి కాలేజ్ సమీపంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. హుటాహుటిన కాలిన గాయాలతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి అంబులెన్స్ ద్వారా తరలించారు. నేనే ఫోన్ చేద్దాం అనుకున్నా నీకు నేనే ఫోన్ చేద్దాం. పూలపాక కుమారస్వామి, తాళ్ళ మల్లేశం
పెట్టిన బాధతో తాళ్ళ మల్లేశం మరియు రంజిత్ రెడ్డి, బండి కుమారస్వామి వీళ్ళు దళితోడు నువ్వు ఒక మాదిగోనివిరా, నువ్వు మా మీద కొట్లాడతావా అని దౌర్జన్యంగా భూమి వాళ్ళు అమ్మింది 5 ఎకరాలే. 5 ఎకరాలకు 6 ఎకరాల 20 గుంటలు. అది ఎంఆర్ఓ దగ్గర నుండి కూడా వాళ్ళు సర్వే చేపిస్తే 6 ఎకరాల 20 గుంటలు వచ్చింది. ఈ అధికారులు ఏం చేస్తలేరు. మా బావ పోయిన సోమవారం కిరోసిన్ పోసుకొని ఒంటి మీద నిప్పంటించుకుంటే పెట్రోల్ పోసుకొని ఒంటి మీద నిప్పంటించుకుంటే ఈ రోజు వరకు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, అరెస్టు చేయలేదు. మరి ఏం చేస్తాను? అన్యాయం చేయకండి, వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వకండి. మేము ప్రొటెక్షన్ మిమ్మల్ని అడగలేదు సార్. మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. ఆ కుటుంబాన్ని చూసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కొండ సురేఖ గారు కూడా దీని మీద యాక్షన్, ఇప్పుడు మంత్రి వాళ్ళు గౌరవనీయ మంత్రివర్యులు దీని మీద యాక్షన్ తీసుకొని నిందితులను వెంటనే అరెస్టు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంవీఆర్ చిన్న కోతతో పెద్ద గుండె ఆపరేషన్ చేసిన వివరాలు తెలిపిన గుండె ఆపరేషన్ వైద్యులు ప్రభాకర్ రెడ్డి. సాధారణంగా చిన్న కోత ఆపరేషన్ అనేది తక్కువగా చేస్తూ ఉంటారు. మామూలుగా ఛాతీని కట్ చేసి పెద్దగా చేస్తారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలులో ఈ ఆపరేషన్ అక్బర్ బాషా అనే ఈ అబ్బాయికి వయసు చిన్నగా ఉండడం వల్ల ఇతనికి చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ విధానం బైపాస్ సర్జరీ విధానంలో హార్ట్ ఓపెన్ చేసి అతన్ని బైపాస్లో పెట్టి హార్ట్ ఆఫ్ చేసి తర్వాత మైట్రల్ కవాటాన్ని మార్చడం జరిగింది. ఈ ఆపరేషన్లు చాలా అరుదుగా చేస్తూ ఉంటాము. ఇవి చాలా ఖరీదైనవి. అయినప్పటికీ వయసు చిన్నగా ఉన్నది కాబట్టి ఇతనికి ఈ ఆపరేషన్ చేయాలని డిసైడ్ చేశాము. చూడండి, ఇది ఎంత చిన్నగా ఉందో, 7 సెంటీమీటర్లు మాత్రమే ఉంది. నా పేరు అక్బర్ బాషా, కృష్ణాపురం గ్రామం, వరకల్ మండలం, కర్నూలు జిల్లా. నాకు హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉంటే హైదరాబాద్ అక్కడ అన్నీ తిరిగాను. అక్కడ సర్జరీ మధ్యలో సెంటర్ కోసి చేస్తామని చెప్పారు. కానీ మన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభాకర్ రెడ్డి సార్ గారు చిన్న వయసు ఉండడంతో చిన్న సర్జరీ చిన్న కోత ద్వారా చేస్తామని చెప్పి చిన్న కోత ద్వారా సర్జరీ సక్సెస్ చేశారు. నాకు ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళు అందరూ సహకరించి అందరూ బాగా సర్జరీకి సహకరించారు. గోదావరికని శారదానగర్కు చెందిన మాజీ ప్రభుత్వ ఉద్యోగి లైశెట్టి రాజయ్య, మధురమ్మ వృద్ధ దంపతులు ఆదివారం రాత్రి వినూత్నంగా వారి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. తమ మరణాంతరం దేహాలను మెడికల్ కాలేజీకి దానం చేస్తామని ఈ సందర్భంగా అంగీకారాన్ని ప్రకటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన రామగుండం మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ సంస్థ మాజీ చైర్మన్ సోమరపు సత్యనారాయణ మాట్లాడారు. వయస్సులో పెద్దయ్య మనం రాసుకున్నాం వరీయ పౌడర్ సీనియర్ సిటిజన్ 60 నుంచి 80 వరకు యంగ్ ఓల్డ్, 60 నుంచి 80 వరకు యంగ్ ఓల్డ్, 80 తర్వాత వాళ్ళు ఓల్డ్ అండ్ ఓల్డ్. నాతో పాటు ఓల్డ్ కూడా ఓల్డ్ అని ఎందుకు అంటున్నారంటే 54 స్కూల్స్ రీఓపెన్ కావడంతో విద్యార్థులను పాఠశాలలకు తీసుకువెళ్లే ఫిట్నెస్ లేని బస్సులను పునరుద్ధరించుకోవాలని, బండికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను వెంట ఉంచుకోవాలని రామగుండం ఎంఈఐ సంతోష్ రెడ్డి సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సిబ్బందితో కలిసి ఆయన వెహికల్ చెకింగ్ స్పెషల్ డ్రైవ్లు నిర్వహించారు. పాఠశాలలు తిరిగి ప్రారంభానికి ముందే స్కూల్ యజమానికి వాహనాల ఫిట్నెస్ పై అవగాహన కల్పించామన్నారు. వాహనాల ఫిట్నెస్ ధృవీకరణ పత్రాలతో పాటు అటెండెంట్లు విద్యార్థులను సురక్షితంగా గమ్యం చేర్చాలన్నారు. ఓవర్లోడింగ్ వాహనాలపై కఠిన చర్యలు తప్పవని ఎంవీఐ హెచ్చరించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ డ్రైవర్లు వాహనాలను నడపాలన్నారు. మార్నింగ్
3 పెట్టావా? పాఠశాలలు నెలకొల్సిన సందర్భంగా రామగుండము మరియు గోదావరికల్ ప్రాంతాల్లో ఈరోజు బస్సులు తనిఖీ చేయడం జరిగింది. అందులో భాగంగా శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి స్కూల్ బస్సు అధిక విద్యార్థులతో వెళ్తుంటే దాన్ని మన డిపార్ట్మెంట్ ప్రభుత్వ పరంగా చట్టపరంగా శిక్షింపబడడం జరిగింది. అట్లా దాన్ని కేసు చేసి రిజిస్టర్ కూడా చేయడం జరిగింది. మిగతా ఇంకా అంటే వాటితో పాటు మీకు అదనంగా కొన్ని బండ్లు రాయడం జరిగింది. ఈరోజు మొత్తం మీద 7 కేసులు నమోదు చేయడం జరిగింది. రవాణా శాఖ తరఫున ప్రభుత్వానికి అంటే మన శాఖకు కనీసం ఈరోజు 1 లక్ష రూపాయల ఆదాయాన్ని సమకూర్చడం జరుగుతుంది. పాఠశాల యాజమాన్యాలకు మరియు వారి స్కూలు నిర్వాహకులకు తెలియజేయడం ఏంటంటే బండ్లు అంటే వాళ్ళు నడిపించే స్కూల్ బస్సులకు ప్రతి బస్సు ఫిట్నెస్ అయి ఉండాలి. ప్లస్ పర్మిట్తో పాటు స్కూల్ బస్సులో అటెండెంట్ ఉండి విద్యార్థులను సురక్షితంగా తీసుకెళ్ళి మళ్ళీ సురక్షితంగా దింపడానికి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కర్నూలు, కొడుమూరు, పాణ్యం నియోజకవర్గాలు కలిశాయి. అయితే ఈ 3 నియోజకవర్గాలలో పాణ్యం నియోజకవర్గంలో ఓవైపు అధికార పక్షం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు గౌరవ్ చరితారెడ్డి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజా సమస్యల పరిష్కార వేదికల కార్యక్రమాలలో దూసుకుపోతున్నారు. పాణ్యం నియోజకవర్గంలో ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు కాడసాని రాంభూపాల్ రెడ్డి దేవాలయాల సందర్శన, విగ్రహాల కార్యక్రమాలు, ఆపదలో ఉన్న నాయకుల పరామర్శలు చేస్తూ ప్రజలకు దగ్గరలో ఉంటున్నారు. అయితే కర్నూలు, కొడుమూరు నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే, శాసనసభ్యులు అధికార పక్షాన్ని ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా మంగళవారం రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మరుగుదొడ్లు పరిశుభ్రం చేయడం, మరుగుదొడ్లు నీటి కాలువల పూడికల తొలగింపు పనులతో పాటు D&O ట్రేడ్స్ లైసెన్స్లపై వ్యాపారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా IDSMT షాపింగ్ మాల్ కాంప్లెక్స్ వెనుక ఉన్న ప్రజా మరుగుదొడ్డి శుభ్రపరిచే కార్యక్రమాన్ని, లక్ష్మీనగర్లో వ్యాపారులకు D&O ట్రేడ్స్ లైసెన్స్లపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని, 23వ డివిజన్లో మరుగుదొడ్డు నీటి కాలువల్లో పూడికలు తొలగించే కార్యక్రమాన్ని డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి పర్యవేక్షించారు. అనంతరం చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్ నిషేధం, వీధి కుక్కల కాటు బారిన పడకుండా కాపాడుకోవడంపై అవగాహన కల్పించారు. 100 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సిబ్బంది, మెప్మా సిబ్బంది, ఆర్పీలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు తదితరులు పాల్గొన్నారు. హైలైట్ పోతే ఏమవుతుంది, దాన్ని ఎక్కడ ఎందుకు వాడాలి, ఇట్టెందుకు వాడాలి మాట చెప్పండి. ఇదైతుందా
దేశ ప్రథమ నగరం. ఇంకోటి సీట్ వీళ్ళే ఇక్కడే సార్ పక్కనే సార్ ఇక్కడే సార్ బాగా గాలిగా పోతా మాడతారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రైవల్స గ్రామంలో తాగునీరు కుళాయి నుండి జలగలు మరి ఇతరత్ర క్రిములు పడుతున్న దృశ్యం. అధికారులు దయచేసి ఈ విషయాన్ని దృష్టి సారించి నీటి ప్రమాణాలు కాపాడగలరని BNN టీవీ కోరుతుంది. పిల్లల అభిప్రాయాన్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. పిల్లలు ఆలోచన విధానాన్ని ఉపాధ్యాయుల కంటే తల్లిదండ్రులు గ్రహింపు ఉండాలి. పిల్లల క్యారెక్టర్పై ఒరిజినాలిటీ తెలుస్తుంది. ఆల్ ఇండియా ర్యాంకర్ భావన సి ఈశాన్, తల్లిదండ్రులు శ్వేతశ్రీ, రమేష్లు వెల్లడి. పిల్లలు కష్ట ఫలితం రిజల్ట్ రోజున తెలుస్తుంది. 10 మంది అభినందనలు తెలిపినప్పుడు ఆనందం వెల్లిబుచ్చుతుంది. కష్టపడితే ఏది ఊరికి రాదని, పిల్లలు పడే కష్టం రిజల్ట్స్ రోజున తెలుస్తుందని ఆల్ ఇండియా ర్యాంకర్ భావన సి ఈశాన్ తల్లి భావనాసి శ్వేతశ్రీ, తండ్రి భావనాసి రమేష్లు తెలిపారు. కర్నూలు నగర్లోని గాంధీనగర్లో అరుణోదయ సూపర్ మార్కెట్ నందు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా భావనాసి ఈశాంత్ తండ్రి భావనాసి రమేష్ మాట్లాడారు. హలో, నా పేరు ఇశాంత్, భావనాసి ఇశాంత్. నేను విజయవాడలో DPSలో చదివాను 7th to 10th. హలో, నా పేరు ఇశాంత్, భావనాసి ఇశాంత్. నేను విజయవాడలో DPSలో చదివాను 7th to 10th. ఆ స్కూల్లో బాయ్స్లో ఫస్ట్ రావడానికే, ఓవరాల్ స్కూల్లో 3rd రావడానికే ముఖ్యంగా మా పేరెంట్స్తో పాటు టీచర్స్ కూడా చాలా సహాయం చేశారు. అక్కడ క్రియేటివిటీ స్కిల్స్, ఇమాజినేషన్స్ కావచ్చు, విజువల్ నాలెడ్జ్ కావచ్చు, అవన్నీ పెంచడంలో చాలా ఫస్ట్ ఉంటారు వాళ్ళు. ఎప్పుడు కూడా మన కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలని చెప్పారు. నేను అట్లే చదివాను. తోటి ఫ్రెండ్స్ కూడా అలాగే నేను మార్నింగ్ 6:30, 7కి కాలేజ్ వెళ్ళి రాత్రి 10:30కి వచ్చినా క్లాసెస్ తక్కువనే ఉంటాయి. రోజు 4 hours, 5 hours ఉంటాయి. కానీ మిగతాదంతా మా ఓన్ అబిలిటీ, సెల్ఫ్ ఎలా గుర్తుపెట్టుకుంటున్నారో దాన్ని బట్టి చదివి బట్టి కొట్టడమే కాకుండా నార్మల్గా ఎందుకు ఇది వచ్చిందని ఆలోచించి చదువుకోండి అని చెప్పి నేను ఈ సజెషన్ ఇస్తున్నాను ఈ జనరేషన్ పిల్లలకి. థ్యాంక్ యూ సార్. ఈరోజు నాకు భావనాసి ఇశాంత్ గారు ఈరోజు నీట్లో ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చి 655 వచ్చింది. కేటగిరీ ర్యాంకు 414. మొత్తం 23 లక్షల మంది రాసినారు. కానీ ఇంత ర్యాంక్ రావడానికి అతని కృషి చాలా కష్టపడ్డాడు. చూస్తే మాకే పేరెంట్స్కి ఒక్కొక్కరు బాధ కలుగుతుంది. ఉదయం 5 గంటలకు లేవాలి, రాత్రి 11కి వస్తారు ఇంటికి. ఈ బాధలు చూసినప్పుడు కొంచెం బాధ కలుగుతుంది. కానీ కష్టపడేది ఎక్కువ అర్థమవుతుంది. కానీ అది పిల్లప్పుడే మనకు 7th క్లాస్ లోపల వాళ్ళ క్యారెక్టర్ పెరుగుతుంది. ఆఫ్టర్ 10th మన ముందర నటిస్తారు. కాబట్టి 0 నుంచి 7th క్లాస్ లోపల అయితే వాళ్ళ క్యారెక్టర్ మీద నటించిన వాళ్ళు ఒరిజినాలిటీ చూపిస్తారు. దాన్ని బేస్ చేసుకొని మన భవిష్యత్తులో వీళ్ళు దేనికి సూటబుల్ అని దానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు ముందరికి పోతారు. ఇది నా ఒపీనియన్. నా పేరు వచ్చి భావనాసి రమేష్. నేను కర్నూలు వాస్తవం. కానీ కొడుకు వచ్చి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివాడు. భావనాసి శ్వేతశ్రీ. నేను మా అబ్బాయి విజయవాడలో ఉండి మా అబ్బాయిని చదివించుకుంటూ, మా పిల్లలిద్దరినీ నేను అక్కడే చదివించుకున్నాను. మా అమ్మాయి నెల్లూరు నారాయణలో MBBS 3rd year చదువుతూ ఉంది. తనది అయ్యాక ఇంకా బాబు కానీ అక్కడ 10th బాగా DPS స్కూల్లో ఫస్ట్ వచ్చాడు, స్కూల్ ఫస్ట్. నారాయణ కానూరు విజయవాడలోనే ఫస్ట్ కాలేజ్. సార్, ఈరోజు నాకు భావనాసి ఇశాంత్ గారు
ఈరోజు నీట్లో ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చి 655 వచ్చింది. కేటగిరీ ర్యాంకు 414. మొత్తం 23 లక్షల మంది రాశారు. కానీ ఇంత ర్యాంక్ రావడానికి అతని కృషి చాలా కష్టపడ్డాడు. చూస్తే మాకే పేరెంట్స్ ఒక్కొక్కరు బాధ కలుగుతుంది. ఉదయం 5 గంటలకు లేవాలి, రాత్రి 11కు వస్తారు ఇంటికి. ఈ బాధలు చూసినప్పుడు కొంచెం బాధ కలుగుతుంది. కానీ కష్టపడేది ఏది ఈజీగా రాదు కదా. నేను అదే చెప్తుంటాను, ఎన్నోసార్లు జ్వరాలు ఎన్నో వచ్చినా కూడా పోవాల్సిందే. కనుక్కున్న తర్వాత వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. ఎవరో డాక్టర్ అయినారు, ఎవరో ఐఏఎస్ అయినారని వాళ్ళకి ప్రెజర్ తేకూడదు. వాళ్ళని పూర్తిగా స్టడీ చేసి బై బర్త్ నుంచి, ఎందుకంటే టీచర్ల కన్నా పేరెంట్స్కి ఎక్కువ అర్థమవుతుంది. కానీ అది పిల్లప్పుడే మనకి 7th క్లాస్ లోపల వాళ్ళ క్యారెక్టర్ పెరుగుతుంది. ఆఫ్టర్ 10th మన ముందర నటిస్తారు. కాబట్టి 0 నుంచి 7th క్లాస్ లోపల అయితే వాళ్ళ క్యారెక్టర్ మీద నటించిన వాళ్ళు ఒరిజినాలిటీ చూపిస్తారు. దాన్ని బేస్ చేసుకొని మన భవిష్యత్తులో వీళ్ళు దేనికి సూటబుల్ అని దానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు ముందరికి పోతారు. ఇది నా ఒపీనియన్. నా పేరు వచ్చి భవనాసి రమేష్. నేను కర్నూలు వాస్తవుడు. కానీ కొడుకు వచ్చి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివాడు. ములుగు జిల్లాలో గుడిసెలు తొలగించడానికి వచ్చిన అధికారులపై గిరిజనుల దాడి. ఎటునాగర మండలం రోహిర్ బీట్ పరిధిలోని చెల్పాక రహదారి వెంట అటవీ భూములలో గిరిజనులు వేసుకున్న గుడిసెలను జేసీపీ డోజర్ల వాహనాలతో తొలగిస్తున్న అటవీ శాఖ పోలీస్ అధికారులు కర్రలతో ఎదురుదాడి చేసి వాహనాలను తరిమిన గిరిజనులు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిసిన కార్మిక మైనింగ్ మంత్రివర్యులు డాక్టర్ వి వివేక వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణంలో ప్రైవేట్ సంస్థల మీటింగ్స్ నిర్వహించుకుంటున్న ప్రైవేట్ యాజమాన్యాలు చాలా నెలలుగా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న బల్దియా సిబ్బంది, కార్పొరేషన్లోని బ్యాంకు వద్ద అడ్డదిడ్డంగా వాహనాలు పార్కింగ్, బ్యాంకు కార్పొరేషన్లో వివిధ పనుల నిమిత్తం వచ్చి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు, ప్రైవేటు సంస్థ సమావేశాలను అధికారికంగా బల్దియాలో నిర్వహించడంపై కాసులు చెల్లింపులు ఏమైనా ఉన్నాయేమో అంటూ స్థానికుల ప్రజలు పలువురు ఇటు విషయాలపై సామాజిక మాధ్యమాలలో పేపర్లో వార్తలు ప్రచురణమైనప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న బల్దియా సిబ్బంది నేడు బల్దియాలో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమంలో నూతన కమిషనర్కు ఫిర్యాదు చేశామంటూ పలువురు నగరవాసులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.